వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు గేమర్. ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసేసాను. ఇంకా మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసేసరికి గిల్డ్ రూమ్ అయితే పెట్టాను అన్నమాట. ఈరోజు మన టీంలో నలుగురు ఉన్నారు, వాళ్ళ టీంలో నలుగురు అయితే ఉన్నారు. ఇదిగోండి గైస్, మనోడైతే ఇప్పుడు పరిగెత్తాడు. నేను గ్లూ వాల్ అయితే కొనుక్కోలేదు. ఈసారి కూడా ఏడబ్ల్యూఎం ఛాలెంజ్. ఫస్ట్ నేను పాయింట్స్ ఎక్కువ పెట్టడం అయితే మర్చిపోయాను. డైరెక్ట్గా నేను ఎక్కువగా గిల్డ్ రూమ్స్ క్రియేట్ చేయను. మామూలు రూమ్స్ అయితే ఖచ్చితంగా గిల్డ్ మొత్తం పాయింట్స్ మొత్తం రౌండ్కి ఎక్కువ 9,999 వచ్చేలా పెడతాను. ఈసారి ఏంటంటే గిల్డ్ రూమ్ కదా, నేను ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు నాకు. మీరు కామెంట్ చేయండి గిల్డ్ రూమ్ ఎలా పెడితే అంటే సెన్సిటివిటీస్ ఉంటాయి, అది సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి పెట్టుకుంటే ఈజీగా బాగుంటుంది రూమ్, ఫన్నీగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఓకే గైస్, నేను లాస్ట్ వీడియో పెట్టిన వీడియోలో అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సెన్సిటివిటీ గిల్డ్ క్రియేట్ చేస్తా అని చెప్పాను కదా, గిల్డ్ కూడా క్రియేట్ అయితే చేసేసాను. యూఐడీస్ అయితే ఒక్కళ్ళు కూడా పిన్ చేయలేదు. ప్లీజ్ గైస్, నేను చెప్పినట్టయితే మీ యూఐడీస్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అప్పుడు మాత్రమే నేను మీ ఐడీని తీసుకొని ఒక రూమ్ అయితే ఆడిపిస్తాను మా ఫ్రెండ్, అంటే మన గిల్డ్ మేట్స్తో. ఆల్రెడీ గిల్డ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారని చెప్పా కదా, అప్పుడే క్రియేట్ చేసి 10 మెంబర్స్ని యాడ్ అయితే చేస్తాను. వాళ్ళని ఆల్రెడీ యాడ్ అయితే అయిపోయారు. ఈ గిల్డ్ ఐడి టైం వచ్చేసి 3rd ఆగస్టు దాకా అయితే ఉంది. ఆలోపు ఎంతమంది యూఐడీస్ అయితే వస్తాయో అంతమందికి గిల్డ్లోకి అయితే యాడింగ్ అయితే జరుగుతుంది. ప్లీజ్ ఫాస్ట్గా మీ యూఐడీస్ని ఈ వీడియో అయినా లేకపోతే రీక్యాప్ వీడియో అయినా, అంటే పాత వీడియోలో అయినా, ఇందాక మొన్న పెట్టా కదా ఒక 2 days బ్యాక్, ఆ వీడియోలో అయినా యూఐడీస్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను పిలిచి మీ ప్రతి ఒక్క యూఐడి అకౌంట్ని పిలిచి అంటే గేమ్లోకి మా గిల్డ్ మ్యాచ్తో ఆడిపిస్తాను. గెలవకపోయినా గేమ్ ప్లే బాగుంటే మన గిల్డ్లో అయితే యాడ్ అయితే చేసేస్తాను. ఓకే గైస్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను డిజర్ట్ ఈగల్ అయితే తీసాను ఈ రౌండ్లో. మీకు తెలిసిందే కదా, మనం డిజర్ట్ ఈగల్ తక్కువగా వాడతాం, బట్ వాడినప్పుడు హెడ్ షాట్లు కూడా తక్కువే పడతాయి మనకి. మీకు అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఓకే గైస్, థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనోడు అయితే పక్కన అమౌంట్లు అయితే వేస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం గన్స్ చెప్పా కదా, ఓన్లీ ఏడబ్ల్యూఎం ఛాలెంజ్. మన దగ్గర ఏం గన్స్ లేవు కాబట్టి నేను ఏడబ్ల్యూఎంని అయితే డబ్బులు లేవు కాబట్టి ఏడబ్ల్యూఎం తీసుకోకుండా డిజర్ట్ ఈగల్ అయితే తీసుకున్నాను. ఓకే గైస్, నేను గ్లూ వాల్ అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ ఇందాక. ఫస్ట్ రౌండ్లో అయితే మర్చిపోయాను తీసుకోవడం గ్లూ వాల్ని. ఓకే గైస్, ఓకే ఇటు నుంచి అయితే ట్రై చేస్తున్నాను హెడ్ షాట్ రేటింగ్కి. ఓకే పడింది. ఓపీ గైస్, 332 హెడ్ షాట్ రేట్ అయితే పడింది మనకి. షాట్ రేట్ కాదు, హెడ్ షాట్ అయితే పడింది మనకి. ఓకే గైస్, ఇటు నుంచి అయితే లీవ్ అవ్వడానికి కొట్టారంటే ఇబ్బంది అయింది, అందుకే స్టాచ్యూ వేసుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం. ఓకే చూసాడు. ఓకే ఇటు నుంచి వెళ్ళి గ్లూ వాల్ ప్యాక్ వేసుకొని ఏం చేద్దామంటే ప్యాక్ వేసేద్దాం ఫస్ట్. ఓకే జస్ట్ మిస్ గైస్, కొంచెంలో ప్యాక్ వేసేసి స్టాచ్యూ నొక్కుంటే ఇక్కడ వీళ్ళు గ్లూ వాల్స్ బదులు కొట్టేలోపు మనం అటు నుంచి కొట్టేయచ్చని నా ప్లాను. వాళ్ళేమో ప్లాన్ సక్సెస్ చేయలేదు కదా. ఓకే గైస్, ఈ రౌండ్ అయితే మనం ఓడిపోయేటట్టు అయితే ఉన్నాము. తను కొంచెం బాగా ఆడుతున్నాడు తినే. ఓకే గైస్, ఓకే గైస్, ఈ రౌండ్ కూడా మనమే కొట్టేసాము. ఎస్ గైస్, మన వాళ్ళు బాగా ఆడుతున్నారు. గైస్, వీళ్ళందరూ నాకు తెలియదు, నేను గిల్డ్ రూమ్ పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్గా అయితే క్రియేట్ చేసేసాను. జస్ట్ వితిన్ 2 secondsలో గిల్డ్ రూమ్ అని క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా వీళ్ళందరూ అయితే వచ్చేసారు గిల్డ్ రూమ్లోకి. మీరు కూడా నా గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టు అయితే ఖచ్చితంగా యూఐడి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు గేమ్ ప్లే మొత్తం స్పెక్టేట్లో ఉండి నేను చూస్తూ ఉంటాను. మన
మన టీం వాళ్ళు కూడా కొంచెం మంచిగానే ఆడతారు. చూద్దాం మరి. గ్యాస్ నేనైతే ఓన్లీ బాడీ అయితేనే పెడతాను. రూమ్స్ అయితే నేను అస్సలు హెడ్ షాట్స్ అయితే పెట్టను. నేను నిజం చెప్పేస్తున్నాను, నాకు హెడ్ షాట్స్ అయితే రావు, చాలా రేర్గా పడతాయి. ఓన్లీ ఏడబ్ల్యూఎం బాడీ అనే నాకు బాగా ప్రాక్టీస్ అయితే ఉంది కాబట్టి నేను వాడగలను. నేను నిజం చెప్పేస్తున్నాను, నాకు హెడ్ షాట్స్. ఓకే గాయస్, మనోడు గ్లూ వాల్ వేసేసాడు నేను కొట్టేలోపు. వాడికి వన్ ట్యాప్ పడేది. ఓకే మనం ఇప్పుకోవడం వేరిగా మనోడు కొట్టేసాడు, నన్ను ఫెయిల్ చేసేసాడు. నేను గాయస్ నేను ఇందాకే చెప్పాను, సైడ్ వెనకాల నుంచి కొట్టకూడదు, రివైస్ ఇచ్చుకోవచ్చు. ఏంటంటే ఇది గిల్డ్ రూమ్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, వాళ్ళకి ఇవ్వమని నేనే అడుగుతున్నాను. గిల్డ్ రూమ్స్ ఇచ్చుకోవాలి, గిల్డ్ రూమ్స్లో రివైవ్ ఇచ్చుకుందాంలా, మరి కొద్ది కష్టం అయింది కదా అని చెప్పి నేనే వాళ్ళకి రివైవ్ ఇవ్వమన్నాను. ఓకే గాయస్, మా వాళ్ళకి గ్రానైట్స్ వాడకూడదని చెప్పాను. ఇదిగోండి వుల్ఫ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, తనైతే ఖచ్చితంగా ఎక్కువ గ్రానైట్సే వాడతాడు. అందుకని చెప్పి నేను ఎస్పెషల్లీ వాడికే చెప్పాను గ్రానైట్స్ వాడకూడదురా అని. ఏమో చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో వాడతాడేమో, చెప్పలేము మనం కూడా. ఖచ్చితంగా ఏ రూమ్ క్రియేట్ చేసినా వాడు మాత్రం ఖచ్చితంగా ఉంటే కనుక ఖచ్చితంగా గ్రానైట్ తీసుకుంటాడు. ఏదో ఒక రౌండ్లో ఖచ్చితంగా గ్రానైట్ అయితే తీసేసుకుంటాడు. ఓకే, ఈ రౌండ్ కూడా మనమే కొట్టేశాము గైస్. మన గేమ్ ప్లే బాగుంటే కామెంట్ సెక్షన్లో నైస్ అని అయితే కామెంట్ అయితే చేసేయండి. మీరు ఏడబ్ల్యూఎం వాడతారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ గైస్. నేను ఇంత కష్టపడి ఒక వీడియో తయారు చేస్తుంటే కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు గైస్. మీరైనా ఇస్తా అంటే మన గిల్డ్ మేట్స్ కానీ అందరూ అదే మామూలుగా అంటున్నారు, ఏంట్రా నువ్వు ఇంత వీడియో పెడుతున్నా కానీ ఒకళ్ళు కూడా ఏంది రెస్పాన్స్ లేదు అని చెప్పి. వాళ్ళ కోసమైనా సరే వాళ్ళని మనం గెలవాలి. అంటే మీకు ఎలా చెప్పాలంటే చెప్తాను, సర్లేండి గాయస్, ఏదో ఒకటి అనుకోండి మీరే. వాళ్ళని ఓడించడానికైనా సరే మీరైతే నాకు నేను చెప్పిన కామెంట్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా గేమ్ ప్లే కనుక బాగుంటే నైస్ అని అయితే కామెంట్ అయితే చేసేయండి. సెకండ్ టైం చెప్తున్నాను. వాళ్ళు ఓకే కదా, పాత సైడ్ షాట్ అయితే ఏడబ్ల్యూఎంతో పడింది. మీరు చూసారు కదా, నేను స్కోప్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. వాడు బయటకు వచ్చాడు, కరెక్ట్గా బుల్లెట్ కూడా దాని మీదే ఉంది, నొక్కేసాను, పాటాసే వంట పడింది. ఓకే గాయస్, నేను కూడా ఇప్పుడు ఏం గన్స్ ఒక మష్రూమ్స్ కొనుక్కుంటాను. ఓకే, ఇది రిపేర్ మెడికిట్ అయితే కొంచెం తీసుకున్నాము, మళ్ళీ ఇబ్బంది అయింది మధ్యలో ఏమైనా డ్యామేజ్ వస్తే వేసుకోవడానికి. ఇదిగోండి గ్రెనేట్లు తీసాడు అనుకుంటున్నాను. ఈ రౌండ్లో ఖచ్చితంగా తీస్తాడు వాడు, ఎందుకంటే 5th రౌండ్ కదా. వాడి అదిగోండి తీసాడు అదిగోండి తీసేది 3 గ్రెనేట్లు వేసేసాడు. అది బాగుంది గైస్, వాడి గ్రెనేట్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు. ఓకే గైస్, వాడికైతే నేను డ్యామేజ్ అయితే ఇచ్చాను 150. స్టాచ్యూ వేసాను. మళ్ళీ మనం అక్కడ దాకా వెళ్ళేలోపు మనల్ని పడుకోబెట్టేస్తారు వాళ్ళు. అందుకే చెప్పి వన్ ట్యాప్ ఇక్కడ నుంచి ఒకటికి ఆఫ్లైన్ అయితే అయిపోయారు ఇద్దరు వాళ్ళ దాంట్లో. వాడికైతే వన్ ట్యాప్ అయితే ఇచ్చేస్తాను, హెడ్ రైటింగ్ పెరిగింది. వాడు అటున్నాడు, నేను ఇది నుంచి కొట్టేస్తున్నాను. 150 అయితే పడింది. వాడు ఇప్పుడు కొడతాడా లేదా కొట్టేసేది. నాకు ముందే అర్థమైపోయింది గాయస్, వాడి దగ్గర యూఎంపీ ఉన్నట్టుంది, మన దగ్గర ఏడబ్ల్యూఎం కదా. ముందే చెప్తున్నాను గైస్, ఏడబ్ల్యూఎం నాకైతే దగ్గర నుంచి వాడడం అస్సలకి రాదు. ఎప్పుడు మన లక్ బాగుండి పడతాయి. అదిగోండి వేస్తున్నాడు చూడండి, మన లక్ బాగుండి ఒకవేళ వస్తాయేమో కానీ ఏడబ్ల్యూఎం దగ్గర ఉన్నప్పుడు నాకు అస్సలు ఒక్క కిల్లు కూడా రాదు. ఒకవేళ నా లక్ బాగుండి ఒక్కొక్కసారి అయితే వస్తూ ఉంటాయి నాకు కిల్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఏడబ్ల్యూఎంతో కొట్టినప్పుడు. ఓకే గైస్, 6 రౌండ్స్ అయితే కొట్టేశాను. ఇది కూడా 0/7లో కొట్టబోతున్నాం మేము మ్యాచ్. ఖచ్చితంగా 0/7లో అయితే కొడతాం, ఎందుకంటే లాస్ట్ రౌండ్ వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అయితే అయిపోయారు, అంటే ఆఫ్లైన్ అయితే అయిపోయారు. నెక్స్ట్ ఏం రూమ్ క్రియేట్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. లాస్ట్ వీడియో ఇంకా ఎవరైతే చూడలేదో ఫాస్ట్ వెళ్ళి ఆ లాస్ట్ వీడియోని కూడా చూసి
సెన్సిటివిటీ అయితే మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. సెన్సిటివిటీ క్యారెక్టర్ బెస్ట్ క్యారెక్టర్ అంటే రూమ్ 1v1 ఆడేటప్పుడు రూమ్లో కానీ సెన్సిటివిటీ అయితే చూపిస్తాను. నేను గిల్లు కూడా చూపిస్తాను. గిల్లు నేమ్ కూడా చూపిస్తాను. గిల్లు నేమ్ కూడా మన ఛానల్కి సంబంధించిందే పెట్టాను. చూపిస్తాను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. గేమ్ని అయితే కంటిన్యూ చేద్దాం. లాస్ట్ రౌండ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి. ఓకే గాయస్, మనం స్టాచ్యూ అడ్డేసి తెచ్చేసాం. ఓకే వాడికి 150 పడిందా? లేదు అసలు పడలా. ఓకే ఓకే జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు వాడి దగ్గరికి. పడింది 150 పడింది. వాడు లోపలికి వెళ్తుంటే పడింది వాడికి. ఓకే బ్లూ వాల్స్ అయితే యాక్టివేట్ చేసేసాను. ఓకే ఫాస్ట్గా అయితే వెళ్ళి వాడిని అయితే ఫికిల్ చేసేద్దాం, అంటే గేమ్ని ఎండ్ చేసేద్దాం. ఓకే గైస్ నన్ను కొట్టేస్తాడు ఇప్పుడు. దగ్గరగా ఉంటే అసలు పడదని చెప్పా కదా, కొట్టేశాడు. చెప్పినట్టే కొట్టేశాడు. నేను దగ్గరికి వెళ్తాను గైస్. అది నాకు రష్ చేయడం ఇష్టం గైస్. నేను ఎంత మంచి ప్రో ప్లేయర్లు ఉన్నా కానీ నేను ఓడిపోయినా సరే రష్కి వెళ్ళిపోతా. నేను అసలు అంతే కాదు, నేను ఓడిపోతా పర్లేదు, నేను పట్టించుకోను గైస్. ఓడిపోయినా సరే పట్టించుకోను, మన ప్రయత్నం మనం చేస్తాం అంతే. అందుకే నేను రష్ అయితే చేస్తాను ఎక్కువగా. ఓకే మనోడు అయితే బాగా ఆడతాడు తిను. ఓకే 1 ట్యాప్ అయితే లాస్ట్ 1 ట్యాప్ ఇచ్చేసి గేమ్ అయితే ఖతం చేసేసాడు. ఓకే గైస్ మనం ఎగ్జిట్ అయితే అయిపోదాం, అంటే దీనిలో నుంచి. ఓకే బ్యాక్ అయితే వచ్చేసాము. ఓకే మనోడైతే ఫస్ట్లో ఉన్నాడు, మనమైతే థర్డ్ వచ్చాము. 6 కిల్స్తో మనం థర్డ్ వచ్చాం. సెకండ్ ఏమో 8 కిల్స్, ఫస్ట్ ఏమో 12 కిల్స్ అయితే కొట్టాడు మనోడు. ఓకే గైస్ ఇదిగోండి, మీరు మీ గిల్డ్ రూమ్ అయితే క్రియేట్ చేశాను. మీకు నమ్మరు అని చెప్పి అదైతే చూపించాను మీకు. ఇంకోండి గైస్ మీకు సెన్సిటివిటీ అయితే చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే సెన్సిటివిటీలోకి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. ఈ సెన్సిటివిటీ వచ్చేసి మీరు పైన జనరల్ ఉండేది కదా, మీరు అసలు స్క్రీన్ మూవ్ అవ్వకూడదంటే 0లో మీకు పెట్టుకోండి, తక్కువలో పెట్టుకోండి. స్క్రీన్ కొంచెం బాగా ఈజీగా మూవ్ అవ్వాలనుకుంటే కరెక్ట్ 77 అయితే నా స్క్రీన్కి బెస్ట్ది అనమాట. ఇదిగోండి క్యారెక్టర్ స్కిల్ అయితే ఇది చూసారు కదా. నేనైతే ఇది గ్లూ వాల్ నుంచి బుల్లెట్స్ వెళ్తాయి కదా, ఆ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. కానీ మీరు పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి అది ఊకాంగ్ అయితే పెట్టుకోండి. ఊకాంగ్ మిగతా 3 చూసుకోండి, ఇది అయితే పెట్టుకోవాలి. ఓకే గైస్ ఇప్పుడు మీకు గిల్డ్ అయితే చూపిస్తున్నారు కదా, ఇదిగోండి గైస్ ఇదైతే గిల్డ్ నేమ్ చూడండి. యూఐడి ఇదిగోండి, నేను ఒక్కనే ఉన్నాను, ఇన్వైట్ అయితే చేయాలి. ఓకే గైస్ ఇదిగోండి నేను ఒక్కనే ఉన్నాడు గిల్లులో, వేణు గేమర్ మన యూట్యూబ్ ఛానల్ నేమే. ఓకే గైస్ మన యూట్యూబ్ ఛానల్ నేమే దీంట్లో అయితే యాక్టివేట్ చేశాను. మన గిల్లులో చేరాడంటే లెవెల్ 20 ఉండాలి, ప్లాటినం 1 అయి ఉండాలి. బీఆర్లో కానీ సిఎస్లో కానీ ప్లాటినం 1 దాటిన వాళ్ళకి మాత్రమే నేను అలౌట్ చేస్తాను. ఓకే గైస్ కొత్త గ్రానైట్ వచ్చింది, డైమండ్ అయితే వస్తుంది, సూపర్ అయితే ఉంది, గ్రానైట్ వచ్చేసింది. ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలో, ఎవరితో ఆడాలో, ఏమేమి గేమ్స్ ఆడాలో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.